అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. రిపోర్టర్ అంటే సమాజంలో జరిగే తప్పుడు పనులను బయటకు తేవాలి, అన్యాయాన్ని ఎదిరించి బయటకు తీసుకురావాలి, ప్రజలకు ప్రభుత్వానికి నడుమిట్లా వారధులు ఎక్కువ ఉండాలి. కానీ కొంతమంది విలేకరులు అట్లా ఉంటలేరు, అడ్డదారులు దొక్కి అందలం ఎక్కాలని అనుకుంటున్నారు. పాత్రికేయం పేరు చెప్పుకొని పైసలు ఎన్కేసుకున్నాడు చేస్తుండ్రు కొంతమంది. అసొంటి ఒక ఎన్నలిస్టుకు జనం ఎసొంటి శాస్త్రి చేసిండ్రో చూడుండ్రి. అగో బట్టలు ఇప్పేసి బనిని మీద నిలబెట్టి చెట్టుకు గట్టేసి జర్నలిస్టు అని చెప్పుకొని తిరుగుతున్న ఒక ఎన్నలిస్టుకు ఎసొంటి గుణపాఠం చెప్పిండ్రో చూడుండ్రి జనం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అమీన్పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండా కాడ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటుండట. ఇక సంతోష్ నాయక్ అనే లోకల్ రిపోర్టర్ ఆయన తానికి పోయి ఆఫీసర్లకు చెప్పి నీ ఇల్లు ఊలగొట్టిస్తా, రూల్ ప్రకారం లేదని కట్టకుండా చేస్తా, అట్లా కావద్దంటే నాకు పైసలు ఇవ్వవలసిందే అని పైసలు డిమాండ్ చేసిండట. వీళ్ళతోట్లో ఎందుకని ఆయన కొన్ని పైసలు ఇచ్చిండట. ఇంకా కూడా మళ్ళా పైసలు కావాలని ఊక సతాయిస్తుంటే వరకు శీదరైపోయిన బాధితుడు లోకలతోటి కలిసి రిపోర్టర్కు బడత పూజ చేసిండ్రు. మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండద్దు, అన్ని కూల్తాయి. ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయలు లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా కిరికి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొడతా, అవన్నీ కూలగొడతా. ఇక అబద్దాలు చెప్పండి. పబ్లిక్ సమస్యలు చెప్పాల్సింది పోయి పబ్లిక్కే సమస్యగా తయారైతుండ్రు ఇసొంటోళ్ళు. జర్నలిస్ట పరువు తీస్తాండ్రు. జర్నలిజం స్పెల్లింగే రాని ఇసొంటోళ్ళు ఆ వృత్తికున్న పేరును మూసీలా కలుపుతుండ్రని బాధపడుతుండ్రు అసలైన జర్నలిస్టులు.